బ్రేకింగ్ న్యూస్. అంబటి జోగి కుటుంబాలను పరామర్శించనున్నారు మాజీ సీఎం జగన్. రేపు గుంటూరులోని అంబటి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అంబటి ఇల్లు, కార్యాలయాలను పరిశీలించనున్నారు జగన్. శుక్రవారం జోగి రమేష్ నివాసానికి సైతం వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని సైతం పరిశీలించనున్నారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. దాడులపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలని, లేకుంటే కోర్టుకు వెళ్లాలని వైసీపీ లీగల్ సెల్కి ఆదేశాలు జారీ చేశారు జగన్. ఇదిలా ఉంటే త్వరలో గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అమిత్ షాను కోరనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇందుకోసం గాను అమిత్ షా అపాయింట్మెంట్ కోరనున్నారు వైసీపీ అధినేత జగన్. రెటికాటు మాజీ సీఎం జగన్ సైతం కూడా అటు అంబటి, జోగి రమేష్ల ఇళ్లను సైతం పరిశీలించున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. సో గత కొన్ని రోజులుగా కూడా ఏపీలో జరుగుతున్న రాజకీయాలు అయితే చూస్తున్నాము, ఎంతో వాడివేడిగా సాగుతున్నాయని చెప్పాలి. అయితే అంబటి చేసిన వ్యాఖ్యలకు గాను అటు అంబటిపై, ఇటు జోగి రమేష్ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు తెలుగు తుమ్మాళ్ళు. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు సైతం కూడా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అటు మాజీ సీఎం జగన్ అయితే అటు బెంగళూరు నుంచి వచ్చి వీరిద్దరిని కూడా పరామర్శించున్నారు. అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించున్నారు అమరావతి నుంచి. శివ, చెప్పండి, అటు మాజీ సీఎం జగన్ అయితే వీరిని పరామర్శించిన అనంతరం కూడా ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఎందుకంటే అటు అమిత్ షాను కూడా కలిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడి, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అంబటి రాంబాబు నివాసానికి, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు వారి ఇంటికి వెళ్లి జరిగిన విధ్వంసానికి సంబంధించి వాటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ కుటుంబానికి అండగా, ధైర్యాన్ని, భరోసానిచ్చిన పరిస్థితి. మరొక వైపు వైఎస్ఆర్సీపీ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో ఏప్రిల్ నేతలు ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి, కార్యకర్తలు, నేతల్లో మనోధైర్యాన్ని నింపాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగానే నిన్న కీలకమైన సమావేశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలి. అలాగే అవసరమైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా వినతిపత్రం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి గన్నవరం వస్తారు. గన్నవరం వచ్చిన తర్వాత నేరుగా గుంటూరు అంబటి రాంబాబు నివాసానికి వెళ్తారు. నివాసానికి వెళ్ళిన తర్వాత ఎల్లుండి ఆ తర్వాత పార్టీ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా దగ్గర స్వయంగా వెళ్లి పరామర్శిస్తారు. అలాగే రేపు, అలాగే శుక్రవారం 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి అటు గుంటూరు, ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు, అలాగే అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి వారు చేసిన వ్యాఖ్యలు, ఇటువంటి నేపథ్యంలోనే జరుగుతున్న వాటి అన్నింటి కూడా పూర్తి స్థాయిలో కులంకుషంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని శాసన మండలిలో ప్రత్యేకంగా కూడా లేవనెత్తి శాసన మండలిని స్తంభింపజేయాలనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తా ఉంది. శివ, అయితే మరో పక్కనైతే జోగి ఇంటిపై దాడి చేసింది మేము కాదంటూ కూడా అటు టీడీపీ నేతలు అయితే చెప్పుకొస్తున్నారు. కావాలని వారే దాడి చేసుకుని వారే మాపై కేసులు పెడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి దీనిపై స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే జోగి రమేష్ నివాసానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్లే చూసుకొని రాజకీయంగా లబ్ధి పొంది ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు, విభేదాలు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందని ఇప్పటికే వైఎస్ఆర్సీపీపై కూడా టీడీపీ నేతలు విమర్శల వర్షాన్ని గుర్తించారు. ఖచ్చితంగా వీటన్నిటిపై కూడా జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి, ఇటు అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి, టోటల్ మొత్తం అంశాలకు సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.